హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వచ్చేసి సండే. ఇది 6:00 అయితా ఉంది. మార్నింగ్ 6. ఇంకోటేంటంటే ఈరోజు కొంచెం బెంగుళూరులో కొంచెం చలి తక్కువగా ఉంది. అంటే నాకు అట్లా అనిపిచ్చింది. అంటే కొంచెం 6 కాంగానే కొంచెం అంటే వెలుతురొచ్చేసింది. అదే నిన్న మొన్న అయితే అసలకి అంత మబ్బుగా ఉండే. ఇంకోటేంటంటే నేను ఇవాళ చిన్న వాకింగ్ చేద్దామని జెప్పేసి ట్రై చేస్తా ఉన్నాను. ఎందుకంటే మా బాబుకి రోజు క్లాస్ లేదు. ఇగ దాన్నింకా ఇగ అంటే ఇది 6:00 గదా! అందుకే కొంచెం మబ్బుగా ఉంది. అంతా తెల్లారిపోయింది. ఇంకా అంటే సూర్యుడు ఇంకా రాలేదు. ఇగ నేను ఇంటి ముంగట అంటే కొన్ని పెయింట్ బకెట్స్ ఉంటాయి గదా! అందులో నేను మనీ ప్లాంట్ పెట్టుకొనుంటి. ఇంకోటి శంకు పుష్పం అని అంటాం గదా! అపరాజిత అని అంటాము. ఇగ అది పెట్టుకున్నాను. ఇంకోటేందంటే ఈ వెదర్‌కి అసలు బెంగుళూరు వెదర్‌కి మొత్తం అంతా వాడిపోతది. ఇగ 6:30 అయితా ఉంది. ఇయాల కొంచెం లేట్‌గా అంటే నేను ముగ్గేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక బాబుకి క్లాస్ లేదు అని చెప్పి అంటే 6:00కి మెసేజ్ జూస్తే అసలకి ఎట్లానంటే క్లాస్ లేదు అని అన్నట్టే ఉండే. దానికే నేను వాకింగ్‌కి పోయేసొచ్చి 6:30 అయితా ఉంది. కొంచెం తెల్లారిపోయింది. ఇగ ముగ్గు వేస్తా ఉన్నాను. ఇంకోటేంటంటే నేను ముగ్గులన్నీ మర్చిపోయినాను. ఒక 7, 8 ఇయర్స్ వరకి అసలకి నాకు ముగ్గులేసే ఛాన్సే లేకుండే. ఈ అమ్మ దగ్గర ఉన్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద ముగ్గులేసేదాన్ని. ఆడ కల్లాపి గిట్లా జల్లి. కానీ ఈడ అంటే మేము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్‌లో ఉండుంటిమి. అంటే దాన్ని ఇంకా మాకి ఇంటి ముంగట ముగ్గేసుకునే స్థలం చానా తక్కువగా ఉండే. కాకపోతే ఏవో చిన్న ముగ్గులుంటాయి గదా! 5 చుక్కలయి అట్లాంటివి మాత్రం వేస్తాను. ఇగ ఇదొచ్చేసి 8:30కి ఇగ మా ఆయనకి ఆల్రెడీ పొద్దున్నే జీరా మెంతులతోటి అంటే ఆయనకు కషాయం లెక్క జేసిస్తాను. నేను హాట్ వాటర్ తాగేసినుంటి. ఎందుకో పొద్దున బయటికెళ్ళినాను గదా! ఇగ దాన్నింకా నాకు కొంచెం గొంతు పట్టేసినట్టు అనిపిస్తా ఉంది. దానికే కొంచెం అంటే మసాలా టీ ఉంటది గదా! ఇగ అది తాగుతా ఉన్నాను. ఇగ అంటే నాకు టీ, కాఫీలు అలవాటున్నది. మొత్తము నేను గ్రీన్ టీలు ఇవే తాగుతానన్నట్టు గాదు. నా మూడ్‌ని బట్టి నేను ఏదన్నా ఒకటి తీసుకొని అంటే ఏది ఆ టైంలో అంటే నాకు అందుబాటులో ఉంటదో నేనది తీసుకుంటా ఉంటాను. ఇగ ఇదొచ్చేసి లంచ్ ప్రిపరేషన్‌కి. ఇక టిఫిన్ అంటే నేను సండే పూట చేసేది షనా తక్కువ. ఎందుకంటే సండే పిల్లలు లేసేది లేట్‌గా లేస్తారు. ఒక్కొక్కసారి 11:30 అయిపోతది. 10:30 అయిపోతది. దానికి ఇగ పిల్లల్ని డిస్టర్బ్ జేయను. ఇగ ఏదన్నా మాకు మాత్రం నార్మల్‌గా నాకు, మా ఆయనకి ఇగ మా ఆయన గూడా సండే పూట టిఫిన్ అంటే ఇగ ఆయన గూడా కొంచెం లేట్‌గానే లేస్తాడు. ఇగ దానికే ఇగ నేను లంచ్‌కే అంటే లంచ్ టైమ్ వరకే నాది ఇదైతది. ఇగ లంచ్ చేద్దామా అని జెప్పేసి ఈరోజు చికెను, అట్లాగే చికెన్ కర్రీ, బగారా రైస్ చేద్దామని జెప్పేసి అంటే సింపుల్‌గా జేసుకునేదే. ప్రతి వారం ఏమి నేను బగారా ఎయ్యను. అంటే నెలలో ఒక 2 సార్లు అట్లా ఏస్తాను. ఒకవేళ పిల్లలు బాగా రిక్వెస్ట్ చేసిర్రు అనంటే మాత్రం సండేనన్నా నాకు టైము అంటే సెట్ కాంగానే నేను పిల్లలకి ఏదన్నా ఒకటి జేసి పెడతానే ఉంటాను. మామూలుగా అయితే నేను బయటి ఫుడ్ నేను అస్సలకి నేను జెయ్యను. ఇంట్లోదే పిల్లలకి ఎక్కువ పెడతా ఉంటాను. ఇంకోటేందంటే వాళ్ళు కాలేజీ నుంచి, స్కూలు నుంచి వచ్చేసరికి షనా అంటే షనా లేట్ అయిపోతది. బెంగుళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తది. అసలకి పిల్లలకి హాలిడే అన్న మాటే ఉండదు. ఎప్పుడైనా వాళ్ళకి హాలిడేస్ ఇవ్వనే ఇవ్వరు. అది ఫైనల్ ఇయర్స్‌లో ఉన్న పిల్లలకే గానీ, 10థ్ క్లాస్ పిల్లలకే గానీ, ఇక్కడ స్టడీ విషయంలో మాత్రం షనా స్ట్రిక్ట్‌గా ఉంటది. మిగతా స్టేట్‌ల కంటే చూస్తే బెంగుళూరు స్టడీ అంటే షనా బావుంటదని అంటారు. ఇగ దాన్ని ఇంకా నేను సండే పూట టిఫిన్‌లదేమి ఎక్కువ పెట్టుకోను. ఈరోజు చికెన్ రెసిపీ మొత్తం మీతోని షేర్ చేసుకుంటున్నాను. అంటే చికెన్ అట్లాగే బగారా రైసు. ఇంకోటేందంటే తెలంగాణ డిష్‌లు ఇవి 2. ఇంకోటి నాకు, పిల్లలకి షనా అంటే షనా ఇష్టము. నేను అంటే అమ్మ జేషిన అమ్మ ఎట్లా వండుతదో నేనట్లా వండుతాను. ఎక్కువ శాతము అంటే తెలంగాణ సైడ్ ఎక్కువ మసాలాలు గిట్లా ఏమెయ్యరు. జస్ట్ ఉప్పు, కారము ఆహ్, చి చికెనే గానీ, మటనే గానీ దాన్నింకా మనం బేసిక్ మసాలాలతోటే షన్నా టేస్టీగా చికెన్, మటన్ వండుతారు. అదే మీకు జూపిస్తున్నాను. నేను కడాయి తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్‌ల ఆయిలు
ఒకవేళ మీరు ఆయిల్ ఎక్కువ తీసుకుంటే తీసుకోండి. ఎందుకంటే నేను కొంచెం బగారా రైస్‌కి కూరలో కొంచెం ఆయిల్ ఉంటేనే కొంచెం టేస్ట్ ఉంటది. దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. నేను ముందే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను గదా! ఇక అవేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కొంచెం పచ్చగా కనిపిస్తుండొచ్చు. ఎందుకంటే నేను పసుపేసి అది గ్రైండ్ జేసినాను. పసుపు ఎందుకేసినాను అంటే, కొంచెం నల్లగా అయితా ఉంది ఎందుకో తెలవదు ఈ మధ్యల. అమ్మనడిగితే "పసుపేసి రుబ్బి పెట్టుకో అమ్మ" అని జెప్పింది. ఇంకోటి నేను 10 రోజులకి, 15 రోజులకు సరిపడేంతనే జేసుకుంటాను. మరీ ఎక్కువ గూడా నేను చేసి పెట్టుకోను. ఇగ ఇది వచ్చేసి చికెన్ అందులో యేసుకొని మొత్తం ఉల్లిపాయలు, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది గదా! అది మొత్తం మనకి పట్టేతట్టు కలుపుకోవాలే. అంటే ఇది సింపుల్‌గా మన అమ్మ వాళ్ళు జేసే రెసిపీనే. తెలంగాణ వాళ్ళకి తెలిసుంటది. ఎట్లా అంటే చికెన్, మటన్ ఎట్లొండుతారో. అది సింపుల్‌గా వండుతారు అమ్మ వాళ్ళైతే. నేను అమ్మ దగ్గరనే అంటే నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ అమ్మనే నేర్పించింది. కొన్ని నేను నేర్చుకున్నాను. కొన్ని అమ్మ నేర్పించింది. ఇంకోటేంటంటే చిన్నగున్నప్పటి నుంచి నాకు వంటలు జేయడం అంటే శానా ఇష్టము. అమ్మ డ్యూటీకెళ్ళిపోయేది గనుక ఇంట్లో వంట పనంతా నాదే ఉండేది. ఇగ ఇది వచ్చేసి ఇగ మనము చికెన్ కలిపేసుకున్నాం గదా! ఇగ ఇది మగ్గనీకని పెట్టేద్దాము. ఇది మగ్గేలోపు మిగతా కొత్తిమీర, కల్యమాకు అవేమేముంటాయో అవి కట్ జేసుకుందాం. బగారా రైస్‌కి కట్ జేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇగ అంతలోపు ఇది అంటే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా మనకొచ్చేసింది. నేను కొంచెం కారం ఎక్కువనే యేసుకుంటాను. ఎందుకంటే, మా ఇంట్లో కారం తింటారు. ఎంతైనా తెలంగాణోళ్ళం కారం లేకుండా మాత్రం తినకుండా ఉండరు. ఇగ మీరు మీ అంటే టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోండి. ఇగ ఉప్పు, కారం వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు అట్లనే మూత పెట్టేసి వదిలేయాలి. ఎందుకంటే, ఉప్పు, కారం బాగా పడుతుంది చికెన్‌కి. ఇగ దాని తర్వాత ఇగ మనకి ఎంతైతే గ్రేవీ అనుకుంటున్నామో కొన్ని అంటే నేను 1 ½ కప్ తీసుకున్నాను నీళ్ళు. ఇగ అదేసుకొని ఇగ మిగతా అంటే ఇగ అది మూత పెట్టేసి వేరే స్టవ్ మీదకి అంటే వేరే బర్నర్ మీదకి చేంజ్ చేసుకున్నాను ఇగ అది. ఇది బగారాకి గిన్నె పెట్టేసుకున్నాను. ఇగ నూనె కొంచెం బగారా రైస్‌కి గూడా కొంచెం నూనె ఎక్కువనే పడతది. నూనె ఎక్కువ ఉంటేనే బగారా రైస్ కొంచెం అంటే పుల్లలు పుల్లలుగా వస్తది. అందరికీ తెలుసు బగారా రైసు అంటే దాని మసాలా సాజీరా, లవంగాలు, ఇలైచి అట్లాగే అంటే పెద్ద ఇలైచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇగ 2, 3 పచ్చిమిరపకాయలేసుకున్నాను. ఎందుకంటే కొంచెం చికెన్‌లో కారం ఎక్కువుంది గనుక. అవి అంటే మనకి ఒకవేళ మీరు మధ్యలో చీరేసుకుంటే ఏసుకోండి. లేదంటే లేదు. ఇక అంటే కొత్తిమీర, కల్యమాకు, పుదీనా మాత్రం అది బియ్యాన్ని బట్టి మనం తీసుకోవాలి. నేను 1.5 కేజీ తీసుకున్నాను. అన్ని అంటే కొత్తిమీర, పుదీనా, కల్యమాకు నాకొక కప్పంతా తీసుకున్నాను. ఇంకోటేందంటే ఎప్పుడే గాని పుదీనా, కొత్తిమీర, కల్యమాకేస్తాం గదా! దాని కలర్ చేంజ్ గాకుండా జూసుకోవాలి. కొంచెం ఫ్లేమ్ తగ్గిచ్చి అంటే ఎక్కువ వేయించినామనుకో దాని కలర్ పోతుంది. ఇగ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్‌ల అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. నేను కొంచెం పసుపేసినా గనుక నా రైస్ కొంచెం అంటే లైట్ యెల్లో కలర్‌లో ఉంటది. ఒకవేళ మీరు వైట్‌దేసుకుంటే మాత్రం వైట్‌గా ఉంటది. అంటే ఇదేంది బగారా రైస్ కొంచెం పచ్చగా వచ్చిందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే కొంచెం పసుపేసినాను గనుక అది కొంచెం కలర్ ఇస్తుంది రైస్‌కి. ఇగ ఇప్పుడు ఇది మసాలా మొత్తం అంటే అల్లం వెల్లుల్లి పేస్టు అట్లాగే కొత్తిమీర, కల్లమాకు ఇవన్నీ ఉన్నాయి గదా! అవి కొంచెం వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం బ్రౌన్ కలర్‌కి రావాలి. పచ్చి వాసన మొత్తం బోవాలి. ఇగ దాని తర్వాత 1.5 కేజీ బియ్యానికి నేను దానికి తగ్గంత నీళ్లు తీసుకున్నాను. మీరు ఒకళ్ళ బియ్యం ఎన్ని తీసుకుంటారో, ఏ గ్లాస్ తోటైతే మీరు బియ్యం తీసుకుంటారో, ఏ కప్ అయినా, గ్లాస్ అయినా దానికి అంటే మీది కొత్త బియ్యం అయితేనేమో ఒక్క గ్లాస్ అంటే ఒక్క గ్లాసు బియ్యానికి ఒక్క గ్లాసు నీళ్ళే తీసుకోండి కొత్త బియ్యమైతే. పాత బియ్యమైతే మాత్రం ఒక్క గ్లాసు బియ్యానికి 1.5 కంటే 2 కప్పుల నీళ్ళు తీసుకున్నా గూడా సరిపోతది. నేను 1.5 కేజీ బియ్యం తీసుకున్నా. ఇంకోటేందంటే నాయి పాత బియ్యము. మనం షాప్‌లో తీసుకున్నప్పుడే మనము కొంచెం రెగ్యులర్‌గా వెళ్ళే షాప్‌లో అయితే వాళ్ళు మనల్ని జూషే ఇస్తారు. ఇంకోటేందంటే బియ్యంలోనే బగారా రైస్ అంటే బియ్యంతోటి ఇంకోటి మనం వేసే మసాలాలతోటి ఆ టేస్టొస్తుంది.
ఇగ నేను అంటే కావాల్సిన ఎసరు మాత్రమే యేసుకున్నాను. అంటే నీళ్ళు పోసుకున్నాను. ఇగ ఇప్పుడు అందులోకి కల్లుప్పు మాత్రం సన్నుప్పు అస్సలు ఎయ్యకండి. సన్నుప్పేస్తే అసలుకి ఆ టేస్టే రాదు. అంటే దొడ్డుప్పు అంటాం గదా! అది ఒక్క టేబుల్ స్పూన్ యేసినాను. ఎందుకంటే కూరలో మనకు ఆల్రెడీ ఉప్పు యేసుకుంటాం గనుక అది ఇది సరిపోతది. ఇగ అదేసి మసలేకి పెడదాం. ఇగ ఇక్కడ చికెన్ రెడీ అయిపోయింది. ఇగ అందులోకి చికెన్ గరం మసాలా యేసినాను. ఇగ యేసి కలిపేసి ఇగ కొంచెం కొత్తిమీర అంటే మీరు కొత్తిమీర ఎక్కువ తింటే ఎక్కువేసుకోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ బగారాలో కొత్తిమీర, పుదీనా ఉంటది. మరీ ఎక్కువేసినా గూడా చేదు వాసనొస్తది. అంటే చేదుగా అనిపిస్తది. అందుకే నేను కొంచెం మాత్రమే వేసుకున్నాను కొత్తిమీర. అది ఎక్కువ లేదు. అంటే కొంచెం అంటే గుప్పెళ్ళ సగం మాత్రమే వేసుకున్నాను. ఇగ అదేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇగ చికెనయితే రెడీ అయిపోయింది. ఇగ బగారా రైస్ మాత్రం మెయిన్ టిప్ ఏంది అనంటే ఎసరు మాత్రం బాగా మరగాలి. ఎంత అంటే మనం హై ఫ్లేమ్‌లో పెట్టి మరిగిస్తాం గదా! ఇగో ఇట్లా మరుగుతూ ఉండాలి. ఈ మరుగుతున్న నీళ్ళల్లనే అంటే ఈ ఎసర్లనే మనం మొత్తం నీళ్ళన్నీ వడగట్టుకొని బియ్యం గడిగి పెట్టుకుంటాం గదా! అసలు నీళ్లు లేకుండా బియ్యాన్ని మొత్తం డ్రై జేసుకోవాలి. అంటే మనం బియ్యం కడిగినప్పుడు కొన్ని నీళ్ళు ఆల్రెడీ ఉంటాయి. ఆ నీళ్ళు గూడా ఇందులోకి యాడ్ అయితే మాత్రం అన్నం మెత్తగా అయితది. ఆల్రెడీ మనం సరిపడన్ని నీళ్ళు తీసుకున్నాం. ఈ నీళ్ళు ఎక్కువైనాయి అంటే మనకి బగారా రైస్ మొత్తం పాడైపోతది. చానా మంది బగారా రైస్ జేసినప్పుడు కొంచెం అన్నం అంటే మెత్తగా అయితది. అది తినేకి గాదు. బగారా రైస్ ఎప్పుడే గాని పుల్లలు పుల్లలుగా ఉంటేనే బావుంటది. ఇప్పుడు ఇది కలిపేసుకుందామా. ఇంకోటేంటంటే ఫ్లేమ్ అస్సలు తగ్గియొద్దు. ఫ్లేమ్ తగ్గించినామంటే బ అంటే ఒక దిక్కు ఉడుకుతది. ఇంకో దిక్కు ఉడకదు అని అంటారు గదా! అట్లా అయిపోతది. ఫ్లేమ్ అస్సలు తగ్గియొద్దు. ఇగ ఇప్పుడు నేను తీసుకున్న బియ్యానికి మళ్ళీ అట్లాగే నీళ్ళు, నా మసాలా అంతా ఈ గిన్నెలో సరిపోయినాయి. గిన్నె గూడా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడే గాని బగారా రైసే గాని, బిర్యానీ జేసినప్పుడు మనం పెద్ద గిన్నె తీసుకోవాలి. అది పెద్ద గిన్నె తీసుకుంటేనే అన్నం ఎక్కువైనా గూడా మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. చిన్న గిన్నె అయితే మాత్రం అంటే మొత్తం పాడైపోతది. మనం జేసుకున్నదంతా వృధా అయిపోతది. ఇప్పుడు నాది అంటే బగారా రైస్, చికెన్ రెడీ అయిపోయింది. ఇది దమ్ముకేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకోటి ఈరోజు సండే గనుక నేను ఎట్లానంటే, నేను తలకి మెహందీ పెట్టుకుందాం అని జెప్పేసి మెహందీ కలిపి పెట్టుకున్నాను. నేను అంటే సండే రోజే పెట్టుకుంటాను. లేదు అనంటే మధ్యలా ఎప్పుడన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటాను. కానీ ఈరోజు మాత్రం పెట్టుకోవాలని జెప్పేసి రాత్రే కలిపి పెట్టేసుకునుంటి. ఇప్పుడు వంటలు అంటే 3 రెడీ అయిపోయినాయి. పెరుగు, రసం అయితే అది కంపల్సరీ ఉంటది గదా! ఇగ అంటే బగారా రైసు, చికెన్ కర్రీ అట్లాగే చికెను అది చింత చిగురు ఉంటది గదా! అది వండినుంటి. ఇగ ఓకే ఫ్రెండ్స్. ఈరోజు అంటే ఇగ వంటలన్నీ అయిపోయినాయి. ఇగ తలకి మెహందీ పెట్టేసుకొని, ఇగ దాని తర్వాత నేను తినేసరికి మాత్రం 2 అయిపోయింది. అంటే లంచ్ టైమ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. బాయ్.